గుణపాఠం. ఒక గ్రామంలో చిన్నప్ప అనే కుర్రవాడు చదువు సంధ్య లేకుండా అల్లరి చిల్లరగా వీధుల వెంట తిరిగేవాడు. వాడు ఒకనాడు వీధి పక్కన ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా నున్నటి గుండు పిలక పెట్టుకుని ఒక శాస్త్రి గారు వీధి వెంట పోతూ కనిపించాడు. చిలిపితనం కొద్దీ చిన్నప్ప ఒక చిన్న రాయి తీసుకుని శాస్త్రి గారి గుండుకు గురికొట్టాడు. శాస్త్రి గుండు బొప్పు కట్టి బాధ పెట్టింది. ఆయన తల తిప్పి చూసేసరికి ఎటో చూసి నవ్వుకుంటూ చిన్నప్ప కనిపించాడు. వాడికి గుణపాఠం నేర్పాలనుకుని శాస్త్రి వాడిని దగ్గరికి పిలిచి, ఎంత మంచి గురి రానేది అంటూ ఒక పావలా వాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. శాస్త్రి ఉద్దేశం గ్రహించలేక చిన్నప్ప ఆనందంతో పొంగిపోయి మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపట్లో ఆ దారినే మరో పెద్ద మనిషి వెళుతూ ఉండటం చూసి వాడికి మళ్ళీ వాడిని కొట్టాలి అనిపించింది. ఈసారి మరి కాస్త పెద్ద రాయి తీసుకుని వాడు ఆ పెద్ద మనిషి తలకు గురికొట్టాడు. ఆ పెద్ద మనిషి మండిపడి వాడిని దగ్గరికి రమ్మన్నాడు. చిన్నప్ప సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి డబ్బుల కోసం చేయి చాచాడు. కానీ పెద్ద మనిషి వాడి 2 దవడల్లో వాయగొట్టి పో వెధవా అన్నాడు. చిన్నప్పకు బుద్ధి వచ్చింది. వాడు మరెన్నడూ ఎవరి మీద రాళ్ళు విసరలేదు.